వెల్కమ్ టు హరిత శ్రావణి వ్లాగ్స్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకొని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలా గోరింటాకు కోసుకొని వచ్చి రుబ్బడం అయితే స్టార్ట్ చేస్తాం. అందులో అయితే ఒక 2 గొంటి ఒక్కలు, కొంచెం చింతపండు, పెరుగు వేసి మెత్తగా బాగా గ్రైండ్ చేసుకొని, చూసారా చిట్టి కూడా కొంచెం అల్లరి చేస్తుంది, ఆడుకుంటుంది అనమాట అది చక్కగా. ఇలా ఊరికే అలా 2 టైమ్స్ వేసినప్పుడు తిప్పడము అవి చేశాను అంతే. జస్ట్ ఎంత బాగా చక్కగా ఎర్రగా పండిపోయిందో చెయ్యి అయితే. ఇలా మా అక్క వాళ్ళైతే నైట్ డిన్నర్కి రెడీ చేస్తున్నారు. నూనె వంకాయ అనమాట. ఇలా స్టఫింగ్ అంతా రెడీ చేసుకొని మసాలా అంతా రుబ్బేసుకొని ఇప్పుడైతే వంకాయలకి మనం స్టఫింగ్ అనేది చేసేద్దాము. ఒక పక్క మా అక్క వాళ్ళైతే చపాతీ పిండికి అన్నిటికీ రెడీ చేసేస్తున్నారు. నేను, ఇంకొక సిస్టరు, మా చెల్లి వీళ్ళంతా కలిసి ఇలా స్టఫింగ్ అయితే చేసేస్తున్నాము. అలా చక్కగా అన్నీ కూడా స్టఫింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో అయితే వేసేసుకుందాము. చక్కగా 1, 2 తర్వాత అన్నీ కూడా అలా ఆయిల్లో వేసేసుకొని ఒక 2, 3 టైమ్స్ అలా తిప్పేసి, చూసారా చూస్తుంటేనే అసలు ఎంత నోరు ఊరుతుంది కదా మీకైతే. చేసాకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా సిస్టర్ వాళ్ళు అయితే చపాతీ పిండి కలుపుతున్నారు. ఇక్కడ చిట్టి చూసారా చాలా ఏడుస్తుంది. చూడండి ఎలా ఏడుస్తుందో. ఇలా మా రూమ్ అన్నమాట ఇది. ఇలా అందరూ ఇక్కడైతే ప్రజెంట్ చపాతీ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా మాట్లాడి వంట మాస్టర్ లావణ్య అంతా అక్కే. ఈమె చిన్న యూట్యూబర్, మెయిన్ యూట్యూబర్ ఫ్రెండ్స్. మెయిన్ మన రీల్స్లో కనిపించే అమ్మమ్మ ఫ్రెండ్స్. చెమట చూసారా ఎలా పని చేసి కారిపోతుంది. ఈవిడ అమ్మమ్మ. ఈవిడ ఇంకో సిస్టర్ ఫ్రెండ్స్. సారీ, దాంతో పడుతుందంట ఫ్రెండ్స్ మళ్ళీ. ఇలా చపాతీ ఈవిడ స్పెషల్ వంట మాస్టర్ అనమాట. హెడ్ కుక్ ఇక్కడ చూడండి. హెడ్ కుక్ గారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. బయట పోవాలని ఏడుస్తుంది. చూసారు కదా అసలు ఎలా ఏడుస్తుందో. బయటికి తీసుకెళ్ళి అలా తిప్పాలంట దాన్ని, అందుకని ఏడుస్తుంది. అలా అయితే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ కూడా ఆల్మోస్ట్ చేసేస్తున్నారు స్పీడ్గా. ఇవి చపాతీ రెడీ అయిపోయిన తర్వాత మనమైతే గోరింటాకు పెట్టుకునేద్దాము. ఇలా మన తిరుపతిలో ఇక్కడైతే మన బ్రాహ్మణుల వంట అయితే చేస్తారు. తద్దినం వంటలు, లేకపోతే శుభకార్యాలు, మెచ్యూర్ ఫంక్షన్స్, మ్యారేజెస్ అన్నీ కూడా చేస్తారు మా సిస్టర్ వాళ్ళు. క్యాటరింగ్ రూమ్ అనమాట. మీకు డెలివరీ కావాలంటే డెలివరీ చేస్తారు. కాబట్టి ప్యూర్ హోమ్ మేడ్ అంతా కూడా చాలా బాగా చేస్తారు వంటలు అయితే. మా సిస్టర్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే మన తిరుపతి లోకల్లో 30, 20, 40 కిలోమీటర్స్ లోపు ఎంత దూరమైనా సరే పంపిస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో చెప్పండి, అడగండి. అలాగే ఆ రూమ్లో కూడా మనకి మాసికాలు, తద్దినాలు మన బ్రాహ్మణులకి చేస్తారు. మీరు ఎవరైనా చేయించుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో నెంబర్ కానీ ఏదైనా మెన్షన్ చేయండి, తప్పకుండా చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా మేమైతే గోరింటాకు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాము. కరెంట్ అయితే పోయింది కొంతసేపు. అలా లైటింగ్ పెట్టుకొని వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళంతా లైటింగ్ పెట్టారు. అలాగా మేమైతే పెట్టుకుంటా కొంతసేపటికే కరెంట్ అయితే వచ్చేసింది. ఇలా మేమంతా కూడా చక్కగా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా
ఏదో అలా మినీ సెలబ్రేషన్స్ అనమాట. అందరం చాలా కబుర్లు చెప్పుకొని పాటలు పాడుకొని అలా సరదాగా ఈరోజైతే గడిపేశాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ. లవ్ యూ ఆల్.